ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాయి బ్రాహ్మణులకు చేసింది ఏమీ లేదని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వై శ్రీనివాస్ నాయి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీని ఆయన అభినందించారు. ముందుగా సిద్దిపేట నాయి బ్రాహ్మణులు రాష్ట్ర అధ్యక్షుడు పాల్వై శ్రీనివాస్ నాయి రాక సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ నాయి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసునని, అందువల్ల మన సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడానికి నేను ముందుంటానని ఆయన అన్నారు. సిద్దిపేటలో యువత ఉత్సాహంగా ఉన్నారని, మనకు మంచి రోజులు రాబోతున్నాయని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ నాయి అన్నారు. తరతరాలుగా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న నాయి బ్రాహ్మణులు కొట్టడానికి పెత్తందారులు, కార్పొరేట్ వ్యవస్థలు, అన్య కులాల వారు మన వృత్తిలోకి ప్రవేశించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/2 రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయి ఈరోజు సిద్దిపేట జిల్లాలో నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా ప్రమాణోత్సవానికి ఈరోజు రాష్ట్ర కమిటీ సిద్దిపేటకు రావడం జరిగింది. ఈరోజు మరి భారీ ఎత్తున మా యువత మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా ర్యాలీ తీసి ఇక్కడ వెల్కమ్ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి యువత ఇంత ఉత్సాహంతో ఉన్నదంటే రాబోయే రోజులలో మరి ఇంతకుముందున్న గవర్నమెంటు నాయి బ్రాహ్మణులకు ఏమి కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద వెల్కమ్ రాష్ట్ర నాయకుడు వస్తున్నాడని చెప్పడంలో ఉత్సాహం కూడా ఏంటంటే మా బతుకులు బాగుపడతాయేమనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు కంకణబద్దుల ఈరోజు రాష్ట్ర కార్యవర్గం వస్తుంది. జిల్లాలో ఏదో మీటింగ్ జరుగుతుంది. నూతన ఉత్సాహంతో నూతన కమిటీ మా అందరికీ ఏమైనా మేలు చేస్తారని వచ్చి ఇక్కడికి అందరికీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని కూడా ఈరోజు నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఏంటంటే గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాయి బ్రాహ్మణులని మరి అన్ని వాగ్దానాలు ఇచ్చిన ఈరోజు కూడా ఒకటి నెరవేరలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడడంలో నాయి బ్రాహ్మణులు కీలక పాత్ర వహించి మరి తెలంగాణలో 4 ప్రాణత్యాగాలు అంటే నాయి బ్రాహ్మణులు 4 చనిపోయారు. మహబూబ్ నగర్లో కరుణాకర్ అని చెప్పి, మళ్ళా చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో మరి రాములు అని చెప్పి, అశోక్ వరంగల్లో వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణలో సాధించడంలో నాయి బ్రాహ్మణ ప్రత్యేకమైన పాత్ర ఉంది. ప్లస్ హక్కుదారుడు నాయి బ్రాహ్మణుడు ఈరోజు తెలంగాణ. కావున మేమందరం కూడా ఏంటంటే తెలంగాణ ఏర్పడితే నాయి బ్రాహ్మణుల బతుకులు బాగుపడతాయని చెప్పి క్షౌరాలు చేయము, నాయి బ్రాహ్మణులకు ఆంధ్రలో క్షౌరాలు చేయని ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు షాపు వదిలిపెట్టి బయట ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. కానీ నాయి బ్రాహ్మణుల బతుకులు ఇప్పుడు కూడా బయటనే ఉన్నాయి. మేము దయచేసి ఈరోజు కొత్త ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మా మీద ఎన్ని దాడులు అంటే ఈరోజు కూడా కుల విపక్షణ మేము కోరేది ఏంటంటే మా మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు అట్రాసిటీ కేసు ఏ విధంగా అయితే ఎస్సీలకు ఇచ్చిరో నాయి బ్రాహ్మణులకు కూడా అట్రాసిటీ ఒకటి కావాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఈరోజు వృత్తిపరంగా ఎంతోమంది యువత మరి తరతరాల నుంచి చేసుకొస్తున్న వృత్తిని ఈరోజు పెత్తందారులు వచ్చి ప్రతి కులం కూడా వచ్చి ఈరోజు వృత్తి దోసుకోవడం జరుగుతుంది. మేము అనడం ఏంటంటే మా వృత్తి మేము చేసుకుంటాం, మా వృత్తికి మాకు పెట్టండి ఇవ్వండి. ఈరోజు కూడా నేను రవీంద్రభారతిలో పెద్ద ప్రోగ్రాం చెప్పినాం. మా వృత్తిని ప్రత్యేకంగా మాకు ఒక చట్టం కావాలి. మా నాయి బ్రాహ్మణులు అందరూ కూడా మా వృత్తి మీద పొట్టగొడుతున్నారు జనాలు. అవతల కులాలు వచ్చి పెత్తందారులు వచ్చి మా గరీబ్ నాయి బ్రాహ్మణులను పొట్టగొడుతున్నారు కాబట్టి మా ప్రత్యేకమైన చట్టం, మా ప్రత్యేకమైన ఒక చట్టం కావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం 25 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు అని ఎన్నో ప్రభావాలు వలికిరు. 500 కోట్లు బడ్జెట్లో పెట్టి 5 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా నవీన క్షౌరశాలలో 25,000 ప్రకటించింది. ఈ రోజు దాకా కేసీఆర్ మరి దాన్ని ఊసు ఎత్తలేడు. ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, రాజ్యసభ కానీ ఈరోజు రాష్ట్రంలో కూడా ఎక్కడ ఒక నాయి బ్రాహ్మణుకు చట్టసభలలో మా గోస చెప్పుకుందామని రాజ్యాంగబద్ధంగా ఎప్పుడన్నా చట్టసభలో పాల్గొందామంటే మా గోడు చెప్పుకుందామంటే ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే ఎమ్మెల్సీ డిక్లేర్ చేసిండు కానీ ఈ రోజు వరకు నాయి బ్రాహ్మణులు చిన్న చూపులు. కానీ మేము ఏం చెప్తున్నాం, ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మాకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా కార్పొరేషన్లో కూడా అవకాశాలు కల్పించాలి. గత ప్రభుత్వాలు చేసినట్టు చేస్తే మరి నాయి బ్రాహ్మణుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా గురవుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మేము అదొకటే చెప్తున్నాం. ఎక్కడ ఏమైనా కూడా ప్రతిదానికి ఈరోజు పుట్టిన బిడ్డ పుట్టింటికి వెళ్ళి ఇవ్వాలి నాయి బ్రాహ్మణుడు.
చచ్చిపోతే తలనీలాలు తీయాలి నాయి బ్రాహ్మణుడు. మరి నాయి బ్రాహ్మణ్ లేని ఏ మండలం నుంచి నీకు వస్తే వార్డు మెంబర్ కాడి నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ప్రతి ఓనికి నాయి బ్రాహ్మణుడు అవసరం, ప్రతి వృత్తి ప్రతి ఓళ్ళకి అవసరం. అలాంటి నాయి బ్రాహ్మణులు కూరలో కలమాకులాగా వాడుకొని వదిలేస్తున్నారు పాలక వర్గం. దయచేసి మేము చెప్తున్నాం, అగర్ మేము తెలుసుకుంటే మోత్ పబ్లిక్ మీడియా కన్నా ఎక్కువ కూడా మంగళ షాప్లో చర్చ జరుగుతుంది. మేము తెలుసుకుంటే ఒక్కరోజు రాష్ట్రంలో అన్ని గుళ్ళు బంద్ చేసి షాపులు బంద్ చేస్తే మీరు అందరూ కూడా నటి ఒడ్డున పడతారు. దయచేసి మా యువతకు వాళ్ళకు అంతా కూడా ఇంకా అవకాశం ఇస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం. దయచేసి మా డిమాండ్లు అన్నీ కూడా ఈసారి నెరవేర్చాలి. లేని పక్షంలో మా యువతకు అందరూ కూడా మరి కన్నెర చేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గౌరవ పెద్దలకు అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఆయన నచ్చక ఈ ప్రభుత్వం తెచ్చి మేమందరం కూడా సహకరించినాం. కాబట్టి ఈ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఎంతో అంత మేలు చేయాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన నాయి బ్రాహ్మణులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాం.